వేసవి రాకముందే ఎండలు మండిపోతుండగా కరీంనగర్ జిల్లా కేంద్రానికి ప్రధాన ఆధారంగా ఉన్న లోయర్ మానేరు డ్యాం నీటి మట్టాలు క్రమంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం డ్యాంలో కేవలం 7.5 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. ఈ పరిస్థితి కొనసాగితే రాబోయే వేసవిలో నగరానికి తాగునీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కరీంనగర్ నగరానికి తాగునీటితో పాటు రైతులకు సాగునీరందించే కీలక ప్రాజెక్టు లోయర్ మానేరు డ్యాం. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 24.03 టీఎంసీలు కాగా ప్రస్తుతం డ్యాంలో ఉన్న నీరు కేవలం 7.5 టీఎంసీలు మాత్రమే. ఈ ఏడాది జనవరి 1 నుంచి ఇప్పటి వరకు దాదాపు 18 టీఎంసీలకు పైగా నీటిని ప్రాజెక్టు నుంచి సాగునీటి కోసం డ్రా చేశారు. ఇంకా నీటిని వదులుతూనే ఉన్నారు. మరోవైపు డ్యాంలో పూడికతీత పనులు సాగుతున్నందున భవిష్యత్తులో ఇందులోకి మిడ్ మానేరు నుంచి నీటిని తెస్తారా లేదా అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పుడు ఫిబ్రవరి చివరి వారంగా ఉండగా అసలు ఎండాకాలమంతా ముందు ఉంది. ఎండలు తీవ్రం కాకముందే డ్యాం నుంచి ప్రతిరోజు 237 క్యూసెక్కుల నీరు ఆవిరి రూపంలో వెళ్లిపోతుంది. ఎండలు మండితే ఈ ఆవిరి శాతం మరింత పెరిగే అవకాశం ఉంది. డ్యాంలో ప్రస్తుతం ఉన్న 7.5 టీఎంసీలో సాగునీటి కోసం ఇంకా ఎన్ని టీఎంసీల నీరు వదులుతారో తెలియని పరిస్థితి నెలకొంది. డ్యాంలో 2.1 టీఎంసీలకు నీటి నిల్వ పడిపోతే ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుతుంది. ఇలాంటి పరిస్థితి వస్తే తాగునీటికి ఇబ్బందులు తప్పకపోవచ్చన్న ఆందోళన వ్యక్తమవుతోంది.